బూమ్రా వేసేటువంటి బాలు 150 km/h అయితే మరి అతను వేసిన స్పీడు మీటర్ పర్ సెకండ్లో చెప్పాలి అంటే ఎంత అని చెప్తారు? 150 km/hనే ఎన్ని మీటర్ పర్ సెకండ్లోకి ఉంటుందంటారు? అంటే జస్ట్ కన్వర్షన్ ఆఫ్ km/h టు ది మీటర్ పర్ సెకండ్ అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ 2 మార్క్స్లో భాగంగా ఇప్పుడు మనము ఈ క్వశ్చన్ని మనం చూస్తున్నాము. సరే రండి, 72 km/h దీన్ని మనము kmpHగా చెబుతారు. దీన్ని ఇది 25 m/s కంటే పెద్దదా లేదా చిన్నదా అనే దాని గురించి మనకి ఐపీలో ఇది 2 మార్క్స్ క్వశ్చన్ ఉన్నట్టు. అయితే దీని గురించి మనం ఇప్పుడు ఏంటి సింపుల్గా చెప్పాలంటే కన్వర్షన్ అన్నమాట. కన్వర్ట్ km/h టు మీటర్ పర్ సెకండ్. సో దీన్ని సింపుల్గా మనము ఎలా చేద్దామయ్యా అంటే km/h, ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అండి? మీటర్కి కిలోమీటర్లకే 10³ మీటరు. అంటే ఒక మీటర్ వచ్చి కిలో అంటే 10³ కదా, 10³ వేసాను, 10³ మీటరు. అవర్కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. ఒక మినిట్కి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్స్. అంటే మనకు కావాల్సిందంటే మీటర్ పర్ సెకండ్కి కావాలి. మీటర్ పర్ సెకండ్కి రావాలంటే 1000/60 × 60 3600 మీటర్ పర్ సెకండ్. సో క్యాన్సిల్ చేద్దాము. ఈ 2 zeros తీసేస్తే 10/36. 10/36. ఇప్పుడు ఇది 2 times 18. సో కన్వర్షన్ ఏంటంటే km/hలోంచి దీన్ని మనం మార్చాలి అంటే 5/18 వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం రండి, kmpH అనేది మీటర్ పర్ సెకండ్లో ఉంది. ఇప్పుడు మనము 72 kmpH ఉంది కదండి. 72 kmpHని ఇందులోకి మార్చాలంటే మీటర్ పర్ సెకండ్లో చేయాలంటే 5/18. 5/18 అంటే ఈ 18 ఇందులో 4 times అంటారా? ఎస్, 4 times. 4 5s 20 మీటర్ పర్ సెకండ్. అంటే మనం 72 km/h ఉన్నటువంటిది ఎంత? 20 మీటర్ పర్ సెకండ్లోకి వచ్చింది. సో 20 మీటర్ పర్ సెకండ్ అనేది 25 కంటే తక్కువే కాబట్టి 72 అనేది లెస్ దాన్ 25 మీటర్ పర్ సెకండ్ కాబట్టి 72 km/h అనేది తక్కువే అన్నట్టు అనమాట. సో 72 kmpH is less than 25 meter per second. Thank you.